కొంచెం నీడవరు అక్క ప్లీజ్, కొంచెం ప్లీజ్. మనం బతుకమ్మ ఆడుకునేది ఉంది కదాక, కొంచెం నీడవ్వరు, అలసిపోకుంటుంటారు. జై బీజేపీ, జై ఈటల. ఇది వినబడుతుందా? అంబాల ఊరంతా వినబడుతుందా? ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు, బడుగు బలహీన వర్గాల మనందరి నాయకుడు, మనందరి తోబుట్టు అయిన ఈటల రాజేందర్ అన్న గారికి, మహిళా అధ్యక్షురాలు పద్మక్క గారికి, రాకేష్ రెడ్డి అన్న గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ గారు ఉమా గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, వేదికపై ఉన్న బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ఇంత ఎండలో ఏం కావాలి? మైక్ వినబడతలేదా? అంటే అప్పుడప్పుడు పంచలేస్తా కదా, కేసీఆర్ మీద బుల్లెట్లు వేయాలి కదా, మరి చెయ్యి కాలి ఉండాలని 4 పట్టుకుంటలేను. అట్లా వేస్తే దిగాలే 30వ తారీఖు నాడు కేసీఆర్ హుజురాబాద్ ప్రజలు, అంతేనా? మరి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా బతుకమ్మలు ఎత్తుకొని అన్నకు స్వాగతం పలికిన మా సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న మా అక్కలకి, యువతరానికి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, జోరుగా దప్పులు కొట్టిరు మా వాళ్ళంతా, ఏడున్నరో ఎండల. అరే రకరకాల చిర్ర అందుకొని కొడితే ఆకాశం అంతా తిప్పినట్టు ఉన్నది దప్పులు కొట్టుట్లో. దప్పులు కొట్టిన మా దళిత అన్నలకి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. పాపము కేసీఆర్ బతుకు, కల్వకుంట్లలో బతుకు కుడిదిల పడ్డ ఎలుకోలు అవుతుందని ఊహించుకోలేదు పాపం వాళ్ళు. రాజేందర్ అన్నతోని గోకించుకొని వాళ్ళు ఇలా పెద్ద మురికి కాలులో పడి కొట్టుమిట్టులాడతారు కల్వకుంట్లంతా. ఓ కేసీఆర్, ఉద్యమకారులతో పెట్టుకుంటే గిట్లుంటది అని అంబాల ప్రజలందరూ చూపిస్తుండ్రు. చూడు ఒకసారి వచ్చి. ఈటల రాజేందర్ అన్న ప్రజల మనిషి, ప్రజానాయకుడు. ప్రజానాయకున్నే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు పంపిస్తే ప్రజలే కాపాడుకునే దమ్ము ధైర్యం ఉన్నదని గత 5 నెలల నుంచి ఈటల రాజేందర్ అన్నను కడుపులో దాచుకుంటున్న హుజురాబాదు ప్రజలు ఇలా హుజురాబాదు ప్రజల మీద నమ్మకం లేక కేసీఆర్ పరకాల ఎమ్మెల్యేను హరీష్ రావును అందరిని తీసుకొచ్చి ఇక్కడ వాడకొక్కళ్ళు ఇంటికొక్కళ్ళు పెట్టిండు. కేసీఆర్ అప్పుడప్పుడు అనేది వేదికల మీద మేము వినేది, కొత్త బిచ్చగాడు వస్తే ఊళ్ళకు పొద్దెరగది అనేది. ఇక మరి సిద్దిపేట నుంచి వచ్చిన హరీష్ అన్నకు, పరకాల నుంచి వచ్చిన ఆయనకు, చొప్పదండి నుంచి వచ్చిన ఆయనకు, ధర్మపూర్ నుంచి వచ్చిన వాళ్ళకు హుజురాబాద్ లో పొద్దెరుగుతలేదట కేసీఆర్. మరి నువ్వు అన్నమాట వాళ్ళకు అనిపిస్తావా? మా హుజురాబాద్ ప్రజలు అంటారు, హే మీరంతా ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు? 20 ఏళ్ళు మీ అడ్రస్ ఎక్కడా? మీ పత్తా ఎక్కడా? 20 ఏళ్ళ అడ్రస్ ఈటల రాజేందర్ అన్న హుజురాబాద్ గడ్డ మీద ప్రజల్లో మమేకమై బతికిన నాయకుడు ఇవాళ ఈటల రాజేందర్ అన్న. ఈ ఊరు ఎంపీటీసీ ఉమ ఏమంటుందంటే, అక్క కేసీఆర్ గారు ఎన్నికల ముందు మాత్రమే పథకాలు గుర్తు చేస్తాడు, మాట్లాడతాడు, కానీ 7 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏ ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, కానీ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ ఈటల రాజేందర్ అన్న ఎందరికో నిరుద్యోగులకి వీలైతే
ప్రైవేట్లల్లా వీలైతే ఎక్కడ పడితే అక్కడ ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు ఇవాళ ఈటల రాజేందర్ అన్న. మా గ్రామాలనైతే మాకు చేసి పెట్టిండ. కానీ మరి ఈ గ్రామ ఎంపీటీసీ గారు మాట్లాడుతాండ్రు. కేసీఆర్ గారి ఆలోచనలన్నీ కూడా మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఊర్లల్లా లొటపెట పెదవులకు నక్కాశ పడ్డట్టుగా. అంతేనాక లొటపెట పెదవులకు నక్కాశ పడతాడట. కేసీఆర్ గారి 7 ఏళ్ల పాలనంతా కూడా లొటపెట పెదవులే. అందుకెళ్ళి ఏమత్తదో ఏం పోతుందో అని తెలంగాణ ప్రజలను చూస్తున్నాం. వచ్చేదేంటిది 3 ఎకరాల భూమి ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాం. నిరుద్యోగులంట ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారేమో అని చూస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాం. రైతులకి రుణమాఫీ చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాం. ఇవాళ భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తానన్నాడు కదా ముఖ్యమంత్రి గారు, ఎక్కడ కొనిస్తాడో అని ఎదురు చూస్తున్నాం. కానీ ఆ లొటపెట పెదవులకే పరిమితం అయిపోయింది కేసీఆర్ తప్ప. గాని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ బై ఎలక్షన్లు వస్తే మాత్రం కేసీఆర్ కి ఇవాళ రకరకాల పథకాలు గుర్తుకొచ్చి ఇవాళ కుల సంఘాల భవనాలు, మహిళలకు వస్తే ఇవాళ పావుల వడ్డీ, ఇవాళ బతుకమ్మ చీరలు, ఇవాళ కుల సంఘాల నాయకుల కుల సంఘాల భవనాలని మోసం చేయడానికే ఇవాళ కేసీఆర్ వచ్చిండు. ఇక అన్ని కులాలను మోసం చేసిండు. మా దళితుల్ని మేము కేసీఆర్ అబద్ధం మనిషి అని పుట్టెడు పొట్ట విప్పితే అబద్ధాలు ఉన్నాయని, మా సీటు ముఖ్యమంత్రి సీటు మాకు ఇస్తానని ఆయనే కూసుంటాడు. గంత ఆపేక్ష ఉన్న ముఖ్యమంత్రి అని చీ అని మేమే వదులుకున్న ముఖ్యమంత్రి సీటు మీద ఇలా 7 ఏళ్లు కూర్చొని మేము ఎక్కల్లో రెక్కలు నమ్ముకొని బతికే మా దళిత జాతిని పండుకున్న వాళ్ళని లేపిండు కేసీఆర్. దళిత బంధువు ఇస్తా 10 లక్షలని. కేసీఆర్ అన్ని కులాలను మోసం చేసినావు కావచ్చు, వాళ్ళ గోస నీకు తలుగుతుంది. కానీ దళితులతో పెట్టుకున్నావు, నీకు రాజకీయంగా సమాధి చేయడం మా వాళ్ళతోనే అవుతుంది బిడ్డ, కాసుకో. ఎవరు పోయినా గాని ఇవాళ దళితులు మాత్రం నిన్ను విడిచిపెట్టరు. ఎందుకంటేనా తెలుసా, దళిత బంధువు ఇవాళ రావడానికి కారణం రాజేందర్ అన్న రాజీనామా దయ వల్లే. రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత బంధువు ఇస్తలేరు, దళిత బంధువు మీద సర్వే లేదు, దళిత బంధువు ఇస్తానన్న మాట లేదు. కానీ హుజరాబాద్ వస్తే దళితుల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ఇవాళ దళితుల్ని మరొక్కసారి దగా చేయడానికి కేసీఆర్ దళిత బంధువు తీసుకొచ్చిండు. ఓ కేసీఆర్, ఓ కల్వకుర్ల కుటుంబమా, మా జాతికి దళిత జాతికి 10 లక్షల రూపాయలు మా అకౌంట్లలో పడకుంటే నీకు చావు దప్పు కొట్టుడు ఖాయమని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని 7 ఏళ్ల కాలం చెప్పి మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, డబుల్ బెడ్రూమ్లు ఇక మేము ఇవ్వలేం, మీకు భూమి ఎక్కడుంటే అక్కడ కట్టుకుంటే పైసలు ఇస్తానంటాడు. ఇక మరి ఆ మాట 7 ఏళ్ల కంటే ముందే రాజేందర్ అన్న మాట్లాడిండు. ఇల్లు కట్టుకోవాలంటే భూములు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ వాడలలో వాళ్ళ ఊర్లలో కట్టుకుంటే వాళ్ళకు పైసలు ఇస్తే సరిపోతుంది సార్ అని చెప్తే మా మాటలు పక్కకు పెట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అని మాట తీసుకొచ్చి ఇవాళ G+1 లేదు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేదు. ఇవాళ కేసీఆర్ ఇయ్యడట. మీరు బాగా అసెంబ్లీలో చూడండి, ఇవాళ 3 ఎకరాల భూమి ఎక్కడ ఇస్తా అని చెప్పలేదు అని అన్నాడు. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో 3 ఎకరాల భూమి ఇస్తానని ఒప్పుకొని ఇప్పుడు ఇయ్యనంటాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఓన్లీ హుజరాబాద్ ఎన్నికల కోసమే ఇవన్నీ నాటకాలు ఆడుతాండు. 30 తారీఖు తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కనబడరు. మళ్ళా కనబడే నాయకుడు అంటే ఇవాళ ప్రజా మనిషి అంటే అది ఓన్లీ ఈటల రాజేందర్ అన్నే. దాన్ని గుర్తుపెట్టుకోండి ఓ అన్నలారా అక్కలారా. ఎలక్షన్లలో ఏది ఇచ్చినా తీసుకోండి, ఏది ఇచ్చినా కాదనకండి. కానీ రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేయండి. 30 తారీఖు కాదు 27 తారీఖు నాడే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కలిసి తట్టా బుట్టా చదువుకొని పోకుంటే పోలీసోళ్ళు ఊకోరు. మా పోలీసోళ్ళు బలవంతంగా వాళ్ళను వెహికల్ ఎక్కించి బయటికి పంపిస్తారు. మరి వాళ్ళ రాజేందర్ అన్ననే ఎల్లకాలం మీ గుండెల్లో ఉండే బిడ్డ కాబట్టి ఈ లోకల్ నాయకుడు కావాలా, నాన్ లోకల్ వచ్చిన వాళ్ళు కావాలా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు, మనం గోసపడద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
దసరా పండగ వచ్చింది, దీపావళి దాదాపుగా దగ్గరలే ఉంటది, సద్దుల బతుకమ్మ వచ్చింది. ఇవాళ చీఫ్ లిక్కర్లు తీసుకొచ్చిండ్రట ఇళ్లకు. చీఫ్ లిక్కర్లు తీసుకోండి, కానీ తాగిపిచ్చేది మాత్రము చీఫ్ లిక్కర్ ఏమో ఇవాళ చల్లా ధర్మారెడ్డికి తాగిపియాలి ఆ చీఫ్ లిక్కర్. అంతేనానే? మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. అసలే ఆరోగ్య శాఖ మంత్రి పదవి కేసీఆర్ ఖాతాలో వేసుకున్నాడు, ఆయనే ఆరోగ్యంగా లేడు, కానీ అన్నది తీసుకొని ఆయన జేబులు వేసుకున్నాడు. అవునా కదా? ఆ చీఫ్ లిక్కర్లు తీసుకొచ్చి మన ఊర్లల్లో వాడాలని ఇస్తే హరీష్ రావుకో బుక్క పోయాన్రి, ధర్మారెడ్డికో బుక్క పోయాన్రి. బుక్కే అంటారా పెగ్గంటారే? మా గాలన్నకు అలవాటు లేదు, మా గాలన్నకు అలవాటు ఉంటేనేమో నేను చెప్పుదు. పెగ్గి అంటారా? ఒక పెగ్గు హరీష్ రావుకి, ఒక పెగ్గు పరకాలైనకు, ఇంకో పెగ్గు ఎవరికే? బాల్కా సుమన్కు, ఇంకో పెగ్గు చీఫ్ లిక్కర్లు వాళ్ళకు పోసి మంచిది కాస్ట్లీ మంది. ఏం పేరే అది? ఇక అది నాకు అనరాదు కానీ అనకూడా. నేను మంచి మందులేమో మీరు దగ్గర పెట్టుకోండి, కల్తీ మందులేమో వాళ్ళకు తాగించారు. ఎందుకంటే నీతి గల్ల బిడ్డ మీద ఈ కల్తీ తక్కువలు వచ్చి ప్రచారం చేస్తారు రాజకీయంగా అన్నని ఏదో చేయాలని. కాబట్టి ఇవాళ మనం మోసపోయి గోసపడితే మనల్ని పట్టించుకునేటోళ్ళు ఎవ్వలేరు. పక్కా మన లోకల్ నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న ఉద్యమ కాలంలో కోడిగుడ్లమ్మి వచ్చిన పైసల్లో ఉద్యమాన్ని సాధిన చరిత్ర ఉంది. ఈ కరీంనగర్ జిల్లాను భుజాలపై వేసుకొని నడిపించిన చరిత్ర ఉంది. ఇవాళ ఏ జిల్లా కన్నా పోయి అడగండి, ఈటల రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర పార్టీని సాధిండ్రు అంటారు కానీ కేసీఆర్ సాధిండని అంటారా? కల్వకుంట్ల కవితమ్మ సాధిందంటారా? హరీష్ రావు సాధిందంటారా? ఎవల కోళ్ళ పైసలు, ఎవల గుడ్ల పైసలు అంటే ఈటల రాజేందర్ అన్న పైసలు అంటారు తప్ప కానీ వాళ్ళ పైసలు అన్నారు. ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ఏడున్నవయా తెలంగాణ ఉద్యమంలో? నీ అడ్రస్ ఎక్కడ అంటే నీ అడ్రస్ చంద్రబాబు నాయుడు సంకల ఉన్నది. నువ్వు మా అడ్రస్ అలుగునూరు చౌరస్తాలో ఉన్నది, మా అడ్రస్ ఉత్తర తెలంగాణ భవన్ లో కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఉన్నోళ్ళం మేమంతా. అరే నీచులారా, మూర్ఖులారా, తాగుబోతల్లారా, జూదగాళ్ళారా, లంగలు దొంగలు నఫంగలంతా కలిసి వాళ్ళ క్యాబినెట్ లో పెట్టుకున్నారు. మంచి ఉద్యమకారిని ప్రజానాయకుని బయటికి పంపించిన ఈ నాయకులకి బుద్ధి చెప్పాలి. 30వ తారీఖు నాడు వేసే ఓట్లు వాళ్ళ గోషూడిపోయే విధంగా, వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని కూడా మా అక్కలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలారా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏనాడు మన బతుకుల గురించి ఆలోచన చేయలే. మీ ఇళ్లలో బిడ్డలు ఉన్నారు, చదువుకున్నోళ్ళు, ఒక ఉద్యోగం ఇచ్చిన చరిత్ర ఉందా? 30 సంవత్సరాల చీల ఆడపిల్లలు ఇళ్లలో ఉన్నారు, చదువుకొని ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది? కవితమ్మను నిజామాబాద్ లో ఓడియంగానే కవితమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. మరి కవితమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిండా ఈ మూర్ఖుడు? ఎందుకు ఓట్లేయాలి మనము? నీ ఇంట్లో ఇద్దరు ఉడితే నీ కొడుకు ఉద్యోగము, నీ బిడ్డకు ఉద్యోగము. ఇక మరదలు కొడుకు, మరదలు గాని మరదలు కొడుకు సంతోష్ బాబు కూడా ఉద్యోగం ఇచ్చిన. ఓట్లేసిన మా తల్లుల బిడ్డలకు ఎందుకు ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు? గది గుర్తు పెట్టుకోండాక 30 తారీఖు నాడు వేసే ఓట్లు భగవంతుడు కూడా తెలియదు, మీకే తెలుసు. నేను అనుకుంటున్నా ఇంత ఎండలో మీరన్నతో వచ్చి ఇవాళ అన్నకు ఆశీర్వాదం ఇస్తుంటే రాజేందర్ అన్న మీరు బాధపడకండి, భయపడకండి. కల్వకుంట్లకు డిపాజిట్ గల్లంతు చేస్తాం, నిన్న అసెంబ్లీకి పంపిస్తామన్నా అని ఒక ధీమాతో వచ్చినట్టు కాబట్టి 30 తారీఖు నాడు 1,00,000 పైన మెజార్టీతో గెలిపించి కల్వకుంట్ల నిర్ణయానికి గుణపాఠం చెప్పాలి. మీరందరే ఇవాళ లీడర్లు, నాయకులు అన్ని కూడా మీరై అన్నను అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. జై తెలంగాణ.